హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు విడుదలకు సంబంధించి ఒక కొత్త రూల్ అయితే విడుదల చేశారు. అయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, సో వీరందరికీ 2,500 రూపాయలు అయితే రాబోతున్నాయండి. అయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏప్రిల్ 10వ తేదీలోగా ఈ ఒక్కటి అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఏప్రిల్ 10వ తేదీలోగా మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీకు అయితే డబ్బులు అయితే పడవండి. మనం ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మనకి ఏంటంటే సూపర్ 6 హామీలు అయితే ప్రకటించారు. ఈ హామీల్లో మనకు మహాలక్ష్మి పథకము, ఈ మహాలక్ష్మి పథకంలో మనకు 3 కేటగిరీలకు సంబంధించిన పథకాలు అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్ పథకము, సెకండ్ వన్ వచ్చేసి మనకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించినటువంటి 2,500. ఈ 2,500కు సంబంధించి మనకు నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అడుగులు అయితే వేస్తున్నారు. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే ఈ 2,500 రూపాయలు మహిళలు పొందాలంటే తప్పనిసరిగా తమ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ అకౌంట్లకు ఏప్రిల్ 10వ తేదీలోగా మీరు ఈ ఒక్కటి అనేది పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి ఏంటంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినారో, సో ఈ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్లు ఇచ్చి ఉంటే కనుక మీరు ఏప్రిల్ 10వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఏప్రిల్ 10వ తేదీలోగా పిఎన్బి బ్యాంకు అనగా మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు మీరు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2,500కు సంబంధించి సబ్మిట్ చేసి ఉంటే కనుక తప్పనిసరిగా ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు కేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి బ్రాంచ్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఒక ఫోటో అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఫోటో, పూర్తిగా మీ యొక్క అడ్రస్ పూర్తిగా మీరు ఫిల్ చేసి సో అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయ్కి ఇస్తే కనుక అతను మీకు కేవైసీ అయితే చేస్తారండి. ఈ కేవైసీ చేయడంతో ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్ మోడ్లో వస్తుంది. ఒకవేళ మీరు ఏప్రిల్ 10వ తేదీలోగా మీరు ఈ ఓన్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి, ఇతర బ్యాంకులకు అయితే కాదు, ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, సో మనకు నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంక్ ఉంది. సో వేరే వేరే బ్యాంకులు ఉన్నాయి. బట్ ఏంటంటే వేరే వేరే బ్యాంకులు ఏమీ అప్డేట్ ఇవ్వలేదు. సో ఓన్లీ పిఎన్బి అనగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఏప్రిల్ 10వ తేదీలోగా మా బ్యాంకుకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు మీ దగ్గర ఉంటే కనుక ఏప్రిల్ 10వ తేదీలోగా కేవైసీ చేసుకోవాలి. ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు మేము రద్దు చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500కు సంబంధించి చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్లు అయితే సబ్మిట్ చేశారు. ఇందులో మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్ ఇచ్చి ఉంటే కనుక మీరు ఏప్రిల్ 10వ తేదీలోగా మీరు కేవైసీ చేసుకోండి. ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రద్దు అవుతుంది. సో గవర్నమెంట్ వేసేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడవండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.